నిన్న మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చాను. అండ్ ఈ టెంపుల్ తోటి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. అవి ఏంటంటే నేను చిన్నప్పుడు నాకు ఇక్కడే పుట్టేందుకు తీయించి చివరికి ఇప్పించారనమాట. తర్వాత మా ఇద్దరు పిల్లలకు కూడా ఇక్కడ మేము పుట్టేందుకు తీయించాము. ఇప్పుడు లోపలికి వెళ్దాము రండి. స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో ఒక ఋషి ఈ ప్రాంతంలో మహాశివుని కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షం కాగా ముని పరమేశ్వరునితో, స్వామి, మీరు ఇక్కడ కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చవలసినదిగా వరం ఇవ్వండి అని ఆ ముని కోరగాని పరమేశ్వరుడు తదాస్తు అని అక్కడే లింగ రూపంలో కొలువు తీరినాడు. కొంతకాలం తర్వాత భరద్వాజ్ మహర్షి అక్కడ యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞం చేసే సమయంలో ఒక కాకి వచ్చి యజ్ఞంలో దేవతలకు సమర్పించే హవీసులను తినడం ప్రారంభించింది. ఆ ఋషి ఎంత ప్రయత్నించినా ఆ కాకిని ఆపలేకపోయాడు. అప్పుడు ఆ కాకి ఋషితోటి, నేను కాకి రూపంలో ఉన్న కాకాసురుడనే రాక్షసుని. నేను శాపం వలన ఇలా మారిపోయాను. మీ యజ్ఞం అయిన తర్వాత అభిషేక జలాన్ని నా మీద చల్లండి, అప్పుడు నాకు శాప విమోచన కలుగుతుందని చెప్పింది. యజ్ఞం తర్వాత ఆ భరద్వాజ్ మహర్షి అభిషేక జలాన్ని కాకిపై చల్లగాని ఆ కాకి తెల్లగా మారిపోయి మల్లికా పుష్పాలతోటి శివుణ్ణి ఆరాధించింది. కనుకనే ఈ క్షేత్రానికి కాకాని మల్లీశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ మల్లేశ్వర స్వామి, భ్రమరాంబ అమ్మవార్లు భక్తుల పాలిట కొంగు బంగారంలా మారి విశేషంగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడిలో మనం చక్కగా శిఖర దర్శనం కూడా చేసుకోవచ్చండి. అదిగోండి, మీరు కూడా శిఖర దర్శనం చేసుకోండి. సంతానం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన ఈ గుడికి వచ్చి స్వామివారిని పూజించి మనస్ఫూర్తిగా కోరుకుంటే సంతానం కలుగుతుంది, వివాహం కూడా త్వరగా జరుగుతుంది. ఈ గుడిలో రాహుకేతు పూజలు కూడా చేస్తున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe my channel. Bye bye.